మిత్రమా, మనోధైర్యాన్ని అందించే స్తోమత లేని సమాజం వైపు ఆశగా చూడకు. నీకు నువ్వుగా ధైర్యాన్ని పెంచుకొని, నీలోని నిరాశని మేఘాలను తొలగించుకొని, నీలోని అంతర్గత శక్తిని ఉత్తేజపరుస్తూ, పుడమి తల్లి గర్భం నుంచి నిశ్శబ్దంగా మొలకెత్తే విత్తనమ కుసుమ వలె ఉద్భవించు నేస్తమా. మాట వరుసకైనా తోడు లేని వారి కోరుకు నిరీక్షించి, అసహనంతో కృంగి, నీ లక్ష్యం పట్ల నీకున్న కర్తవ్యాన్ని విస్మరించుకో. నీ విలువైన సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. కాదంటారా? సంచిని ఏ వస్తువులు తెచ్చుకోవడానికైనా సరే వాడుకోవచ్చు, కానీ ఎక్కువగా కూరగాయలు తెచ్చుకునేందుకు వాడడం వల్ల ఆ సంచికి కూరగాయల సంచిని పేరొచ్చింది. ఇలా ప్రతి వ్యక్తిలో కూడా సకల గుణాలు ఉంటాయి మిత్రమా. ఎక్కువగా కొన్ని గుణాలు ప్రకటనం కావడం వల్ల పలానా వాడు అలాంటి గుణమున్న వాడని పేరు వచ్చేస్తుంది. ప్రతి వ్యక్తిలో కూడా ఋషి నుంచి నీచ జీవి వరకు ఉండే అన్ని గుణాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణుడే మిత్రమా. ఎప్పుడైనా సరే పడగొట్టిన వాడిపైన పగ పట్టకుండా దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకొని సాలేడు పురుగు ఒక ఆదర్శం. ఎన్నిసార్లు పడినా పౌరుషంతో మళ్ళీ లేసే అలలే ఆదర్శం. మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకుని వచ్చే మొక్కలే ఆదర్శం. ఎదురుగా ఏ అడ్డంకులు ఉన్నా లక్ష్యం వైపు దూసుకు వెళ్ళే బాణమే ఆదర్శం మనకు. ప్రత్యర్థి పెద్దదైనా సరే సూర్యుడిని సైతం కప్పిపుంచే మేఘాలు ఆదర్శం. అసాధ్యమని తెలిసిన ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే గాలిపటం ఆదర్శం. తనున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే పువ్వు కూడా ఆదర్శం. ఎంత వేడినైనా సరే భరిస్తూ మనకు మాటున చల్లని నీడనిచ్చే చెట్టు కూడా ఆదర్శం. ప్రతి దానిలో కూడా మనం మంచిని మాత్రమే గ్రహించాలని చెప్పాలి మిత్రమా. మంచిని మాత్రమే గ్రహిస్తే మన జీవితం అంతా కూడా మంచిగానే ఉంటుంది. మెచ్చినప్పుడు ఎప్పుడు కూడా తప్పులు కానరావు, నచ్చినప్పుడు ఒప్పులు ఎరగవు. క్షణాల వ్యవధిలో మారే అభిప్రాయాలకు బలయ్యే ప్రాణాలు తిరిగి ఊపిరి పొయ్యలేవు. అది మనసైనా శ్వాసైనా. ఆ క్షణం గడిచే వరకు ఎవరూ తెలియనప్పుడు ప్రవర్తించే తీరును అవలంబించుకుంటూ పంతాలకి పట్టింపులకి పోకుండా వ్యవహరించు మిత్రమా. కనీసం నీలో కోపమైనా సరే చల్లబడుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, ఒకవైపు నీకొక సమస్య ఉంది అని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులున్న సమాజం మనది. రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం కూడా మనది. కష్టాల్లో తోడు నిలిచి చిరునవ్వులు సంతోషాన్ని వెతుక్కొని నీ శ్రేయస్సుకై వాంఛించి ఎల్లవేళ్ళ కూడా క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ నీ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఎవరైతే ఆరాటపడుతున్నారో అలాంటి వారి స్వచ్ఛమైన స్నేహం ప్రేమ మిత్రమా. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారంటే కొన్ని విషయాల దగ్గర నువ్వు కాంప్రమైజ్ అవుతున్నట్లే. నీవు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావంటే వారి తప్పులు నువ్వు పట్టించుకోకుండా బంధానికి ఎక్కువగా విలువిస్తున్నావని అర్థం. పెళ్ళయ్యాక పుట్టే ప్రేమలో 90% వరకు సుఖం కోసమో లేక డబ్బుపై ఉండే వ్యామోహం పుట్టినవే. నిన్ను వదిలి ఉండలేను అంటారు, కానీ నిజానికి ఉన్న వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళరు. వెళితే వాళ్ళు కూడా బ్రతకలేరని, బ్రతుకే లేదని వారికి కూడా తెలుసు. కొన్ని వేల వృధా ఆలోచనల తర్వాత మాత్రమే మంచి ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు వెంటనే అమలుపరచాలి. అలా అమలుపరిచిన వాళ్ళే విజేతలవుతారు. అమలుపరచకుండా సమయాన్ని వృధా చేసి చివరికి ఏమీ సాధించలేక చాలామంది నిరాశలోనే జీవిస్తున్నారు మిత్రమా. వయసు పెరిగే కొద్దీ నోరు మౌనం వైపు, మనసు మాటలు వినాలని తపన వైపు పయనిస్తుంది. ప్రతి చోట మాట్లాడటం సరికాదని ఇప్పుడు అర్థమవుతుంది. మార్పు చూసి ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా జీవితంలో కొత్త అన్వేషించే అనుభవాలే మిత్రమా. ఎన్నిసార్లు నువ్వు పడిపోతున్నా సరే అస్సలు భయపడద్దు. ఎందుకంటే లేవడం నేర్చుకోవాలి కాబట్టి.
ఎన్నిసార్లు కష్టాలు పడినా సరే రవ్వంతైనా సరే భయపడద్దు. ఎందుకంటే తట్టుకొని నిలబడ్డం పుట్టుకతో నేర్చుకున్నా కాబట్టి బ్రతుకు పోరాటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అర్థమైందనుకుంటా. సమాజంలో మంచివాడిగా కనిపించడం కోసం మనిషి ఎన్నో అబద్ధాలు ఆడుతాడు. ఆలోచించేది ఒకటి, అనుభవించేది ఇంకొకటి, చెప్పేది మరొకటి, చేసేది ఇంకొకటి. అలా అయినప్పుడు అంతులేని సంఘర్షణలకి గురవుతాడని తెలుసుకోండి. జాతిపరమైన, వృత్తిపరమైన, కుటుంబపరమైన అన్ని విధాలు కూడా కష్టపడతావు మిత్రమా. ధనం సంపాదించలేనిది డబ్బుతో పట్టుపరుపులు కొనవచ్చు, కానీ నిద్రను కాదని తెలుసుకో. పుస్తకాలు కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కొనలేవని తెలుసుకో. డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ డబ్బే జీవితం కాదు, కాలేదు, కాకూడదని తెలుసుకో మిత్రమా. మనతో ఏ సంబంధం లేని వ్యక్తులు ఆప్తులవుతుంటే మనతో అన్ని బంధాలు ఉన్నవాళ్ళు మాత్రం మనతో బద్ధశత్రులవుతున్నారు. మనిషిలో అనుబనవు, స్వార్థం, డబ్బు ప్రవేశించాక ఏ బంధాలు లేవు, అన్నీ ఆర్థిక సంబంధాలే. దేనికోసమైనా నిలవరి మాట్లాడాలంటే ధైర్యం కావాలి. ధైర్యం దేనికైనా సరే సమర్థించడానికి కూడా కావాలి. చివరికి ఏది మాట్లాడినా, ఏది విన్నా, ఏది నమ్మినా, ఏది నమ్మకపోయినా సత్యం ఉనికిలో ఉండడానికి భాగస్వామ్యం అవసరం లేదు మిత్రమా. దాన్ని చెరిపేయడం ఎవరి తరం కూడా కాదు. భోజనం చేసిన తర్వాత ప్లేటు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. అవసరమైపోయాక మనిషి కూడా అంతే అనుకుంటారు కొందరు. కానీ ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది అని చాలామంది కూడా మర్చిపోతున్నారు. ఏదో ఒకటి సాధించే వరకు నిన్ను వేధిస్తూ ఉంటారు అందరూ కూడా. అనవసరంగా వాదించుకు మిత్రమా అందరితో. ఇప్పుడు నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవు కదా. అది గుర్తుపెట్టుకో. నాన్న కోపానికి కారణం తెలుసుకుంటే నాన్న హీరో అవుతాడు, తెలుసుకోకపోతే విలన్లా మిగిలిపోతాడు. మిత్రమా, వడియాలు ఎండబెట్టేటప్పుడేమో కాకిని తరిమేస్తారు. అదే కాకిని మరణించిన వారికి పిండం పెట్టేటప్పుడు మాత్రం కాకి కోసం అదే పనిగా ఎదురు చూస్తూ పిలుస్తూ ఉంటారు. అవసరమైతే ఆహ్వానించడం, అవసరం తీరిపోయాక అవమానించడం, ఇదే మనిషి తీరైపోతుంది మిత్రమా. ఒక ఆడది మగాడి దగ్గర 7 రహస్యాలు చాలా సీక్రెట్గా ఉంచుతుందన్నమాట. అదేంటంటే, నెంబర్ 1, ఎవరైనా పురుషుడు తనను ఇష్టపడిన విషయాన్ని ఒక ఆడది ఏ మగాడు చెప్పదో ఆమె జీవితాంతం దాన్ని రహస్యంగానే ఉంచుతుంది. ఇక 2, గతంలో తాను ఎవరైనా పురుషుని బాగా ఇష్టపడి వదిలేసిన విషయాన్ని కూడా ఆడది ఎవ్వరికీ చెప్పదు. 3, పెళ్లికి ముందు తన ప్రేమ సంబంధాల్ని మరియు పెళ్లి తర్వాత తన అక్రమ సంబంధాల్ని ఏ ఆడది కూడా తన భర్తకి తెలియనివ్వదు. నెంబర్ 4, ఒక స్త్రీ తనలో కలిగే లైంగిక కోరికలు మరియు శృంగార వాంఛలను ఏ మగాడికి కూడా బహిర్గతపరచదు. నెంబర్ 5, తన వ్యక్తిగత విషయాలు మరియు ఆర్థిక విషయాలు కూడా మగాడికి తెలియనివ్వకుండా ఆడది గోప్యంగానే ఉంచుతుంది. 6, ప్రతి ఆడది తన భర్తని చాలా విషయాల్లో బయట మగవారితో పోల్చుకుంటూ ఉంటుంది. 7, తన పుట్టింటికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా స్త్రీలు తమ భర్తకి తెలియనివ్వకుండా రహస్యంగానే ఉంచుకుంటారు మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.